హీరో రాజశేఖర్తో 1986లో దొరబిడ్డ, 1987లో అమెరికా అబ్బాయి వంటి చిత్రాల్లో గ్లామరస్గా కనిపించి ఆకట్టుకున్న తార అశ్విని. ఈమె 2012లో అనారోగ్యం బారిన పడి కడు పేదరికంతో కన్నుమూయటం జరిగింది. ఒక 6 ఏళ్ల పాటు ఎడతెరిపి లేకుండా సినిమాలు చేసింది ఈమె. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. రాజశేఖర్తో ఈమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పాలి. అమెరికా అబ్బాయిలో అమెరికాలో ఉండే జంటగా వీరిద్దరూ బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఇక స్టేషన్ మాస్టర్లోనూ రాజశేఖర్, అశ్వినిలు కలిసి నటించారు. అయితే ఇందులో అశ్విని రాజేంద్ర ప్రసాద్కి జోడీ కట్టగా రాజశేఖర్కి జోడీగా జీవిత నటించారు. ఏదేమైనా సరే చాలా తక్కువ కాలంలోనే అశ్విని గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం బాధాకరం. ఇలాగే రాజశేఖర్తో నటించిన హీరోయిన్లలో ప్రస్తుతం మన ముందు లేని వారిలో తర్వాత చెప్పుకోబోయే తార సౌందర్య గారు. ఈమెతో రాజశేఖర్ పలు సూపర్ హిట్లే అందుకున్నారు. వాటిలో మా ఆయన బంగారం మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ని కంటతడి పెట్టించేస్తే, సూర్యుడు సినిమా కమర్షియల్గా మంచి లాభాల్ని ఆర్జించింది. ఇక వీరిద్దరూ రవణ, రాజసింహం మొదలగు సినిమాల్లో నటించారు. ఈమె ప్రమాదవశాత్తు 2004 ఏప్రిల్ 17న మరణించారు. రాజశేఖర్తో మొత్తంగా 5 చిత్రాలు చేశారు. ఈమె మరణించే టైంకి పెళ్లి కూడా అయిపోయింది. సినిమాలు కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో మోహన్ బాబు, శివశంకర్ మూవీ ఒకటి. ఇక మరో హీరోయిన్ ఆరతి అగర్వాల్. నువ్వు నాకు నచ్చావుతో కెరియర్ ఆరంభించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన యాక్ట్రెస్ ఈమె. తరుణ్తో నువ్వు లేక నేను లేను చిత్రం చేసి అతనితో ప్రేమలోనూ పడటం జరిగింది. అటు తర్వాత అంతా మళ్ళీ సర్దుకుంటుందనగా రాజశేఖర్తో గోరింటాకు అనే చిత్రం కూడా చేయడం జరిగింది. అలాగే సునీల్తో అందాల రాముడు కూడా. అయితే రాజశేఖర్తో గోరింటాకు మూవీ విషయానికి వస్తే అప్పటికి ఆల్మోస్ట్ ఈమెకి సినిమా అవకాశాలు లేవు. కెరియర్ ముగిసిపోతుంది అనుకున్న ఆ టైంలో గోరింటాకు రావటం, అది సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ఈమె ఆశలు చిగురించాయి. అలా మరో 4-5 సినిమాలకు వర్క్ చేసింది. అయితే ఇక చాలు అనుకుందేమో, పెళ్లి చేసేసుకుంది. ఆ పైన ఒక ట్రీట్మెంట్లో భాగంగా యుఎస్ వెళ్ళి ఆరతి అగర్వాల్ అనుకోకుండా అక్కడ కన్నుమూయటం జరిగింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.